రెడీ అయిపోయింది. దీంట్లో నూనె వేసుకొని మనం ఈ పొంగలి కూర తయారు చేసుకుందాం. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర, అలాగే కరివేపాకు, మన మిరియాలు, మన బాదాము ఇవన్నీ వేసి లైట్గా వేగనిద్దాం. దీంట్లో మనం సన్నగా తరిగిన అల్లం, ఈ అల్లం మంచి సువాసన అందజేస్తుంది. ఈ అల్లం కూడా వేసుకొని ఇప్పుడు మన ఈ వేడిగా ఉన్న ఈ పెసరపప్పు ఇందులో వేసేసుకుందాం. వేసి దీంట్లో బోల్డన్ని నీళ్లు కూడా పోసుకోవాలి. ఆ సేమియాకు కావాల్సినంత పోసుకొని మనం దీన్ని చక్కగా బాయిల్ చేసుకుందాం. ఈ పెసరపప్పుది చక్కగా కుక్ అవుతుంది. దీంట్లో కావాల్సినంత ఉప్పు వేసేసుకుందాం. ఇక్కడ నా పెసరపప్పుతో నేను చేసిన ఈ బాజీ కూర చక్కగా దీంట్లో టమాటా అన్నీ ఉన్నాయి. ఇందులో కొంచెం అంత కొత్తిమీర కూడా వేసేసుకుందాం. అయితే ఈ పప్పు కూర వేసి మనం చక్కగా దీన్ని తింటూ, అంటే ఒక పక్కన ఈ పప్పు స్ట్రాంగ్ ఫ్లేవర్ తోటి, అంటే ఈ ఫ్లేవర్ మనకి ఈ పొంగల్తోటి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇందులో ఈ పెసరపప్పు ఇవి వేసాం. ఇది చక్కగా ఉప్పు అన్నీ, ఈ మిరియాలు, సన్నగా తరిగిన అల్లంతో వచ్చే ఈ సువాసన దాంట్లో మన సేమియా. అయితే సేమియా వేయించిన సేమియాలు కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. లేదంటే లైట్గా వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఎంతైనా ఇది లైట్గా కొంచెం ఓవర్గా కుక్ అయినా పర్లేదు, నష్టం లేదు. చక్కగా పర్ఫెక్ట్గా ఇది కూడా బాయిల్ అయిపోతూ ఉంది. ఇందులో మనం చేసుకున్న ఈ సేమియా కానీ రవ్వ కానీ మనం వేసేటప్పుడు ఈ కింద ఈ మిశ్రమాన్ని చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి. లేకపోతే మనకి ఇవన్నీ దగ్గరికి అయిపోయి మనకి ఉండలా తయారవుతుంది. వేసుకుంటూ ఉన్నాను, దీన్ని కలిపేస్తూ కూడా ఉన్నాను. ఇప్పుడు ఎటువంటి ఉండలు కట్టడానికి ఆస్కారం ఉండదు. చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. దీన్ని మనం ఇలా వేసేసుకొని మనం ఒక 4 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకుందాం. మూత పెట్టేద్దాం. దీన్ని ఒక 4 నిమిషాల తర్వాత స్టవ్ కట్టేసి మనం వేడిగా మన ఈ కూర కూడా రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేస్తాను. దీంతో పాటు వడ్డించుకొని తింటే సూపర్గా ఉంటుంది. కావాలంటే ఆవకాయ, మన రోటి పచ్చళ్ళు ఏ ఉన్నా దాంతో కూడా తిని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. పాతకాలంలో మనం చేసే వంటల్లో వాళ్ళు ఎన్నో విధాలుగా ఎన్నో ఆలోచించి వంటల్ని క్రియేట్ చేశారు. ఆ రుచుల్ని కూడా ఎన్నో. ఈ బాజీ అనేది ఇప్పటి రెసిపీ కాదు, ఇది పాత రెసిపీ. మిగిలిపోయిన కూరగాయలు ఏ ఉన్నా కానీ, అయితే వారానికి ఒకసారి, అంటే ఇప్పుడు మనం వెళ్ళి మన మార్కెట్ మన ఇంటి దగ్గర అది సోమవారం ఉందో బుధవారం ఉందో ఏ సంతో ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకొని మళ్ళీ వచ్చే వారం ఆ రోజు వచ్చేసరికి కూరగాయలన్నీ కొంచెంగా మిగిలిపోతాయి. ఆ మిగిలిపోయిన కూర పొద్దున్నే, అంటే ఆ రోజు ఉన్న సంత రోజు పొద్దున చక్కగా అన్నీ వేసేసి ఇంట్లో ఫ్రిడ్జ్ ఖాళీ చేసేయాలి.